దేవుళ్ళు అందరూ ఒకటే, కానీ మనుషులే తేడా చేస్తారు. ఏ దేవుడైతే ఏంది, మొక్కు మాత్రం ఒకటే. ఈ అద్భుతాన్ని కళ్ళతో చూసి తరించండి అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఫుల్ వీడియోకి వెళ్ళిపోదాం. కొన్ని చూస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతే ప్రశాంతంగా అనిపించింది. అలా అని నేను క్రిస్టియన్ కాదు, హిందువునే. కానీ ఎందుకో ఇక్కడికి వెళ్ళంగానే చాలా చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడైనా కొంచెం నాకు మూడవుట్ అలా ఉన్నప్పుడల్లా నేను వెళ్తూ అప్పుడప్పుడు మా ఆయననైతే తీసుకెళ్తూ ఉంటానన్నమాట. సో ఎందుకు అంటే దేవుళ్ళు అన్నీ ఒకటే. మనుషులమే మనం అన్నీ తేడా చేస్తాం, కానీ దేవుళ్ళు మాత్రం అలా కాదు, అన్నీ ఒకటే. సో తప్పుగా అనుకోకండి. సో ఇది ఎక్కడ ఉన్నది ఈ చర్చి ఏంటిది అనేది అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫ్లవర్స్, ఆ అందాలు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరు గమనించండి. సో మొన్ననే ఇక్కడ ఊరు పండగలాగా చేశారు. సో చర్చిలో అయితే ప్రతి సంవత్సరం ఊరు పండగలా చేస్తారు. క్రిస్మస్ ఇలాంటివి కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఊరి పండగలాగా చేసుకుంటారన్నట్టు ఈ చర్చిలో అయితే. మీరు గమనిస్తే అక్కడ డెకరేషన్ అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పవిత్ర శిల్వ అని సో మంచి శిల్పంతో కట్టారు. ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటిది అంటే, సో జీసస్ని ఎంత కష్టపెట్టారు ఏంటిది అనేది ప్రతి మూమెంట్ మనకు కళ్ళకు వద్దినట్టుగా సో విగ్రహాల రూపంలో 14 విగ్రహాలు సో మంచిగా ఇలా కట్టడం అయితే జరిగింది. ముళ్ళ కిరీటము అవి అన్నీ అంటే నాకు కొన్ని తెలియకపోయినా కానీ నేను ఇక్కడ చూసి ఓ ఇలా జరిగిందా ఇలా అనేది గమనించి అయితే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. సో జీసస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది నేను చూపించిన దాంట్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో కల్వరి టెంపుల్ చూసి ఉంటారు, మెదక్ టెంపుల్ చూసి ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతము. అవి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉన్నదంటే లోపల మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఎక్కడ ఉన్నది ఏందనేది అయితే చెప్తాను, వెయిట్ కొంచెం. ఇక్కడ చూడండి ఎంత విగ్రహాలు, 3వ స్తంభం, 4వ స్తంభము, 5వ స్తంభము, ఇలా మొత్తం 14 స్తంభాలు ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఇది ఎక్కడ ఉన్నది అనేది అయితే చెప్తాను. సో మెదక్ వెళ్ళే రూట్లో గాగిలాపూర్ అని ఉంటుంది, దాన్ని చర్చి గాగిలాపూర్ అంటారు. అంటే ఈ చర్చి ఉండవడం వల్లనే చర్చి గాగిలాపూర్ అని పేరు పెట్టడం జరిగింది. దుందిగల్ డిస్టిక్ అన్నమాట, దుందిగల్ మండలము. సో అక్కడైతే ఉందన్నమాట. ఎవరైనా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటే అయితే రావచ్చు. చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్దాం అనుకుంటే లాక్ వేసింది. ఒక పెద్ద ఆవిడైతే పడుకొని ఉంది, ఏందా అని చూస్తుంది అన్నమాట. లోపలికి వెళ్ళడం జరగలేదు. ఎప్పుడైనా నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా మీకు వీడియో పెడతాను. ఇంతకు ముందు అయితే నేను ఇక్కడ క్లీనింగ్ అవి ఇవి చేయడం కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే మా ఆయన ప్లంబర్ వర్క్ చేస్తాడు కదా, మీ అందరికీ తెలుసు. అలాగే మేస్త్రి వర్క్ చేస్తాడు కాబట్టి సో వాళ్ళ సార్ వాళ్ళు మొత్తం క్రిస్టియన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ నేను వెళ్ళడం కూడా జరిగింది. క్లీనింగ్ అవన్నీ కూడా నేను చేశాను. సో లోపల నేను చూశాను, కానీ మీరే చూడలేదు కదా. సో ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి లైక్